టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నందున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, యాదగిరిగుట్ట ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. టీటీడీ అనుసరించిన తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ద్వారా స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయటం ద్వారా యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అర్థవంతంగా నిలిచిపోయాయని, పనులను పూర్తి చేయాలని, ఇప్పటి వరకు జరిగిన పనులపై నివేదికను అందించాలని సీఎం ఆదేశించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యారుట అభివృద్ధి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, యారుట ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు యారుట మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యారుటను కూడా టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించి గుట్టను అభివృద్ధి చేయడానికి కంకణబద్ధులైనందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వైటీడీలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా అధికారులతో సమీక్ష చేసి ఆ పనులను వేగవంతం చేసి గతంలో రాష్ట్ర నలుమూల దేశం నలుమూల వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కొండపైన డార్మెట్రాలు కానీ, వచ్చే భక్తులు వసతులు కానీ దర్శనానికి సులభతరం చేసి ప్రతి ఒక్క వచ్చిన భక్తుడు ఈజీగా దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకునే విధంగా సదుపాయాలు కల్పిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా రెండు చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని టూరిజం అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్న మా చైర్మన్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. యారుట అభివృద్ధి విషయంలో అదేవిధంగా నిలిచిపోయినటువంటి గాలి గోపురం బంగారు తాపడం కానీ, యజ్ఞాలు కానీ మళ్ళీ పూర్వవైపు దిగడానికి గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి నిజంగా తెలంగాణ ప్రజల తరఫున, ఇక్కడ ఆలయ నియోజకవర్గ తరఫున, యారుట ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.